మాతాజీస్ మనం 4వ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్నాము. దాంట్లో వచ్చేసి మనం ఇప్పటి వరకు కూడా 22 శ్లోకాల వరకు కూడా చెప్పుకున్నాము. సో మనం కనుక ఫస్ట్ చూసాము అంటే 1 నుంచి 3 వరకు కూడా విదురుడు వచ్చేసి మళ్ళీ మైత్రేయి ముని ప్రశ్నలు వేస్తారు. ఎందుకు సతీ దక్షుడికి వీళ్ళ మధ్యలో గొడవ ఏమైంది, శివుడికి నేను తెలుసుకోవాలనుకుంటున్నానని శివుడి యొక్క గొప్పతనాలు చెప్పి మరి అనమాట. తర్వాత మనకి 4 నుంచి 10 వరకు కూడా అక్కడ సినారియో ఏం జరిగింది అనేది మనం వెనక్కి తీసుకెళ్తారు మైత్రేయముని. సారీ, మైత్రేయముని మనల్ని వెనక్కి తీసుకెళ్తారనమాట. సో అక్కడ ఏంటి అంటే మనకి ఆ యజ్ఞం అనేది మహాయజ్ఞం అనేది జరుగుతూ ఉంటుంది. దేవతలు అందరూ కూడా వచ్చి ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఆ బ్రహ్మ శివుడు అందరూ కూడా ఉంటారనమాట. అప్పుడు ఏంటంటే ఆ దక్షుడు వస్తాడు. ఆ దక్షుడు వస్తూ ఉంటే సూర్య తేజస్సు లాగా ఆయన కాంతి అనేది దేహం నుంచి వస్తూ ఉంటుంది. దానికి అందరూ మంత్రముగ్ధులైపోతారు. అందరూ లేచి నుంచుంటారు. ఓన్లీ బ్రహ్మ శివుడు నుంచోవారు అనమాట. బ్రహ్మ తండ్రి కాబట్టి నుంచోలేదు, ఆయనే వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు, అది బాగానే ఉంది. కానీ శివుడికి ఒక కూతుర్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి నన్ను ఒకసారి ఏంటంటే మనకి ఎవరు గౌరవించరు, కానీ దాని యొక్క పరిస్థితులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలనేది మెయిన్ లెసన్. మనం తెలుసు ఇక్కడ. ఇంకోటి వచ్చేసి తర్వాత మళ్ళీ మనకి 11 నుంచి 16 శ్లోకాల వరకు చూసాము అంటే దక్షుడు ఇంక చెప్పడం మొదలు పెడతాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, దేవతలకి అందరికీ కూడా, సాధువులకి వాళ్ళకి ఒక ఒక యుక్త పురుషుడు అనే అతనికి ఎలా ఉండాలి, అసలు ఒక సాధు లక్షణాలతో ఉండే అతను ఎలా ఉండాలి అని. నాకు కోపం లేదు, అలా అని అజ్ఞానంతో కూడా చెప్పట్లేదు, అసూయతోనూ చెప్పట్లేదు, నేను ఎలా ఉండాలి అనేది చెప్తున్నానని పరోక్షంగా ఏంటంటే శివుని గురించే తిడుతూ ఉంటాడనమాట. సో శివుడు ఎలాంటి వాడు ఏంటి అనేది చెప్తూ ఉంటాడు. సో వాటన్నిటికీ కూడా వైష్ణవులు ఏంటి అంటే మనం ఇంకో పదార్థం మనము మార్చుకొని చెప్పుకున్నాం అనమాట. సిగ్గు లేదు అన్నీ కూడా మార్చుకొని మన మీనింగ్ ఏంటి అనేది తెలుసుకున్నాము. 16 శ్లోకంలో లాస్ట్ లో ఏంటి అంటే దక్షుడికి కోపం వేసి తండ్రి అనేది కూడా మర్చిపోయి ఒక అర్హత లేని వాడిని నాకు మేష్టి అని అతను చెప్పాడు అని చెప్పేసి ఇచ్చాను అని చెప్పి చెప్తాడనమాట. సో మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటి మెయిన్ గా, కోపం అనేది ఒక అసూయ ద్వేషం కోపం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాము ఏం పనులు చేస్తాము అనేది మనకి తెలియదు. సో అందుకని ఏంటంటే మనం కొంచెం పేషెన్సీగా ఉండాలి. మనకి ఒక ఏమంటారు నమ్రత అనేది, ఒక క్షమాగుణం అనేది, క్షమా కాదు ఏమంటారు, ఓపిక. ఓపిక అనేది ఉండాలి. దాన్ని మనం ఎప్పుడైతే ఆ ఓపికతో ఉంటామో అప్పుడే మనకి కోపంలో నుంచి వెంటనే గబగబా మాటలు రాకుండా ఉంటాయి. సో సహనం మెయిన్, ఓపిక అనే కన్నా కూడా సహనం కరెక్ట్ వర్డ్. సో మనం సహనశీలతతో ఉండాలి అనేది, అది ఎప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మన యుక్తాహార విహారస్య మనకి శ్లోక భగవద్గీతలో వస్తుంది. తగినంత తినడము, ఎక్కువగా తినకూడదు, మన సాత్వికమైన ఫుడ్ తినాలి, ఎర్లీ మార్నింగ్ తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి ఏకుంజాముని. సో ఈ చాంటింగ్ భగవద్గీత వినడం ఇవన్నీ చేస్తే అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా దక్షుడు శపించి వెళ్తాడు. ఏమని శపిస్తాడు ఎవరికైనా గుర్తుందా? శివుడిని ఏమని శపిస్తాడు? హరే కృష్ణ మాతాజీ. యజ్ఞంలో యజ్ఞంలో యజ్ఞ భాగము భాగం ఉమ్, యజ్ఞ భాగంలో ఇవ్వద్దు అతనికి శివుడికి అని చెప్పేసి అవును. చెప్పిస్తుంది. ఇంకా నుంచి శివుడికి యజ్ఞంలో వచ్చే భాగం ఏదైతే ఉంటుందో ప్రతిఫలంది అది పొందలేడు ఆయన యజ్ఞ ఫలాన్ని అని చెప్పేసి చెప్తారనమాట. సో అది ఒక శాపం వరం అయితే శాపం కింద మారిందా శివుడికి? ఏ విధంగా వరమైంది? అతనికి భాగాన్ని తీసుకోవడానికి అక్కడ వాళ్ళందరితోటి కలిసి భాగాలను పంచుకోవడం ఎందుకు అవన్నీ వాళ్ళందరితో చెప్పారు ఎందుకు మాతాజీ. కూర్చోకూడదు అనుకుంటున్నాము శివుడు? అంటే మాతాజీ శ్రీకృష్ణుడికి అంటే వాళ్ళు ఫలిస్తున్నారు కదా. గా ఉన్నారు కాబట్టి ఇంకా ఆలోచిస్తూ తోటి ఉండాల్సిన పని లేదు, అది ఒక రకం అయిపోయింది. అక్కడ ఏమైనా బాగా శివుడు ఏమన్నా మాట్లాడాడు? అది ఏమీ మాట్లాడలేదు. సో
ఒక నార్మల్ గా ఉండే అతనికి, ఒక వైష్ణవుడికి ఒక నార్మల్ గా ఉండే అతనికి ఏ విధంగా ఉంటుంది తేడా అనేది మనం చూసుకున్నాం అనమాట. చూసుకుంటే దక్షుడికి ఒక నిజంగా లేవలేదు అనే దానికే కోపం వచ్చేసింది. కానీ ఇక్కడ శివుడికి అంత తిట్టినా శపించినా కూడా ఏమీ లేదనమాట. చాలా ఏమంటారు సహనశీలతతోటి శాంతి ఉన్నాడనమాట. సో ఆ తర్వాత మనకి ఏంటి అంటే 10 నుంచి 26 ఆ తర్వాత కూడా అతను అహంకారంతో ఏం చేస్తాడు, అక్కడికి పోతాడు. ఆ కోపంతో అందరూ అన్నా కూడా ఉండడు అనమాట. ఎవరు చెప్పినా వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ఏమంటారు, అది ఒక మంగళకరమైన స్థలం. వాళ్ళందరూ చెప్పేది ఏది కూడా లేకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత నుంచి వాళ్ళ యొక్క అయితే ఉన్నాడు ముఖ్యమైన అనేడు ఎవరైతే శిష్యుడు ఉన్నాడో నందీశ్వరునికి చాలా కోపం వచ్చిందనమాట. అతనికి కోపం రావడం కరెక్ట్ అనుకున్నామా మనం? కరెక్టే రాంగ్ అనుకున్నాం మాతాజీ. కోపం రావడం, బట్ శపించి అంత చేసిన పని తప్పు. బట్ శపించే అంత ఆ పని, కోపం చేసిన పని రాంగ్ అన్నమాట. ఎందుకు అంటే గురువే అంత సహనంగా ఉన్నప్పుడు ఓకే మనం వినకూడదు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయా లేదోటి చేయాలి అంతే తప్ప అతనికి మళ్ళీ ఏంటంటే తిరిగి బ్రాహ్మణులను శపించే అంత, ఎలా అయితే శృంగి ఏ విధంగా చూడండి ఒక జ్ఞానం లేకుండా ఎలా శపించాడో ఆ విధంగా ఈయన శపించడం మొదలు పెట్టాడు అని చూసామన్నమాట. సో దాంట్లో ఏం చెప్పాడు, ఫస్ట్ 3 రకాల శాపాలు ఇచ్చాడు. దాంట్లో మనం 2 చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకటే అయ్యింది మనకి ఇప్పటికి, ఇంకా 2 చెప్పుకోవాలి. సో ఫస్ట్ శాపం ఏం చెప్పాడు, అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ ఏం ఇవ్వాలన్నాడు? దివ్య జ్ఞాన రహితులు అవ్వాలని చెప్పి. కరెక్ట్. ఏదైతే దివ్య జ్ఞానం అనుకున్నాం, ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఏ మాత్రంగా వాళ్ళకి ఆ, లేకుండా పోతుంది అని చెప్పారనమాట. సో శ్లోకం చెప్పారు అంటే వాళ్ళు ఏ శ్లోకంలో ఏ చేస్తారో ఆ శ్లోకం 22 చెప్పి సుఖం కోసమే పాకుతారనమాట. దానికోసం ఏం చేస్తారు వాళ్ళు, ధర్మం ఎవరైనా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకోలేదు దీనికి. అరే మాత తోచింది శాసించాడు ధర్మం. ఓ, ధర్మం మనం ఏం కాకుండా చేస్తాం ఒకటి ధర్మం. మనకి బుక్కుల్లో ఉండే ధర్మాన్ని ఏ ధర్మం అంటాం మనం? మాతాజీ కైతవ ధర్మం అంటే ఏంటి? స్వధర్మం. ధర్మ కైతవో మనకి సెకండ్స్ లో వస్తుంది. ధర్మ ప్రోజిత కైతవో అత్ర పరమో రాణాం సతాం. మనకి ఏదైతే కైత ధర్మాన్ని అంటే భగవంతుడి గురించి ఉంటుందో మిగతావన్నిటిని మనం త్యజించాలి. ధర్మ ప్రోజిత కైతవో అత్ర, కైతవ ధర్మం కాకుండా మిగతా ఏదైనా సరే మనం దాన్ని విసర్జించాలి అని మనం అనుకున్నాం అనమాట. కానీ ఇక్కడ వీళ్ళేంటి అంటే కపట ధర్మాన్ని ఆశిస్తారు తప్ప వీళ్ళు అసలైన ధర్మాన్ని పాటించరు అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, దానికి తగ్గట్టుగా పనులు చేసుకుంటే ఒక గృహస్థ జీవనంలో ఉంటారు. కానీ వాళ్ళ యొక్క గృహస్థ ధర్మాన్ని కాకుండా వాళ్ళు కపటంగా అంటే నటిస్తూ ఉంటారు అనమాట. దానికి ఏంటి, వాళ్ళు వాళ్ళ యొక్క సుఖాలు పొందడానికి వాళ్ళు ఏ పనులు చేయాలో అటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధి అంతా కూడాను హరించిపోతుంది అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఈ గృహస్థ జీవనంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ధర్మాన్ని పాటిస్తూ మిగతా వాళ్ళని కూడా భగవంతుడి యొక్క దారిలో నడపడానికి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ శాపం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది, దివ్య జ్ఞానం అనేది పోయి వాళ్ళు ఏంటంటే ఇంకా మనకి నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది అనమాట. సరే చెప్పుకుందాం మనం. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఈ వేద ఏవైతే మన స్వర్గ సుఖాల కోసమని లేకపోతే మనకి హోదా కోసం అనేసి ఉన్నత జన్మం కోసం అనేసి వాటి కోసం ఏముంటాయో అవి చేయడానికి వాళ్ళు ఆతృతతో ఉంటుంటారు అనమాట. సో ఇప్పుడు హరే 23 కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. సో ఇవన్నీ శాపాలు ఆ బ్రాహ్మణులకి ఈ నంది ఇస్తున్నట్ట? అవును అవును, అంటే అది అందుకే అప్పుడు వాళ్ళకేనా లేకపోతే తర్వాత అందరికీ వచ్చే ఇక వాళ్ళు బ్రాహ్మణ ఇంకా వంశంలో వచ్చే వాళ్ళందరికీ. అందుకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కలియుగంలో బ్రాహ్మణులకి ఇవే లక్షణాలు కదా అన్ని. అంటే అప్పుడు వాళ్ళకి కూడా ఆ తర్వాత నుంచి ఇవన్నీ వర్తించాయా? అంటే ఇప్పుడు లైట్ లైట్ నుంచి గా వస్తుంది.
అయిపోయినాయి అనమాట, ప్రబలం అయిపోయినాయి ఇప్పుడు అది. ఆహా, ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బుద్ధ్యా పరివిద్యాయిన్ విస్మృతాత్మగతి పశుః శ్రీకామత్వతీతాం దక్షో మురాత్. హరే కృష్ణ చదవాల మాతాజీ. చదవండి సరోజన మాతాజీ. బుద్ధ్యా పరా విద్యాయిన్య విస్మశ్రుతాత్మ పశు శ్రీకామ సోస్వాతితారాం దక్షో బస్త ముఖో అచిరాత్. దక్షుడు దేహమే సర్వస్వం అని భావించినాడు. గతిని విష్ణుపాదము మరచి కేవలము శ్రీకాముడు అయిన కారణమున అతడు మేఘముఖమును కలవాడగుగాక. అరే ఇప్పుడు రెండో శాపం ఏం పెట్టాడు? ఒకటి వాళ్ళకి ఏమంటారు అంతా పోతుంది. రెండోది వచ్చేసి వాళ్ళు గృహస్థుల్లాగా నటిస్తూ వాళ్ళు ఓన్లీ సో దేహభావంతోనే అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం పెడుతుంది? మేక మొహం వస్తుంది దక్షుడు. ఎందుకంటే ఇప్పుడు దాకా బ్రాహ్మణ పెట్టాడు, ఇప్పుడు డైరెక్ట్ గా దక్షుడికే పెడుతున్నాడు అనమాట. ఎందుకు అంటే దేహమే సర్వస్వం భావించాడు. ఇది కరెక్ట్ అంటారా దక్షుడి విషయంలో? శరీరాన్ని సర్వస్వం అనుకున్నాడా? మాతాజీ గౌరవం ఇవ్వలేదని అంత గొడవ చేసి దానివల్లే కదా మరి. అదొకటేనా? మనకి ఈ శ్లోకాల్లో చెప్పాడు కదా, రాసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. సో ఆయన దేహభావంలో ఉన్నాడా లేకపోతే ఏ భావంలో ఉన్నాడు? భావంతో ఉన్నాడు. సో క్లియర్ గా తెలుస్తుంది కదా మనకి. ఎందుకు అంటే అతను శ్మశానంలో ఉంటే ఏమి, ఎక్కడుంటే ఏమి. మనకి ఇప్పుడు మనం చేసాము అంటే ఫస్ట్ మనం యాక్చువల్ గా అందం చూసుకుంటాము, పిల్ల బాగుందా లేదా అనేసి. నేను హైట్ 5'4" ఉండాలి, కొంచెం మంచిగా ఫెయిర్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు పెట్టుకున్నా అనమాట. సో మా వాడితో అన్నాను, ఏరా అమ్మాయి ఇట్లా హైట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే, అంటే నాకు ఒక రకంగా అంటే కనువిప్పు కలిగించాడు అని నేను అనుకోవాలన్నమాట. సో మా వాడు అన్నాడు, అమ్మ ఇదే అడిగాడు వాడు. అలా ఏంట్రా మరి మీనింగ్ అని అడిగా అనమాట. అడిగితే మా వాడు చెప్పాడు, అమ్మ హైట్ ఏ హైట్ అయితే ఏం చేసుకుంటావు హైట్ ని అన్నాడు. నెక్స్ట్ కలర్ అంటావా, కలర్ ఎక్కువ ఉన్నానా, నాకు మంచి అమ్మాయి కావాలి అని అనుకోవడానికి అన్నాడు. సరే మరి మంచి గుణం ఉండి మంచిగా నన్ను చూసుకునే అమ్మాయిని చూడమ్మా అని చెప్పాడు అనమాట. సో ఇంత నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను. సో నాకు చెప్తే ఒక రకంగా అనిపించింది, ఏంటబ్బా నేను ఆడుతున్నాను అనేసి. సో అట్లా ఏంటంటే మనము బయట దాన్ని చూస్తూ ఉంటాము, కానీ యాక్చువల్గా మనం చూడాల్సి అంతరంగికంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది, వాళ్ళ గుణగణాన్ని అవి చూడాలి. ఇక్కడ ఏంటంటే అంతా దేహ భావంలోనే ఉన్నాడు ఇక్కడ దక్షుడు అని చెప్పేసి ఇంకోటి స్త్రీ కాముడు అన్నాడు. నిజంగా స్త్రీ కాముడు ఆయన? ఎందుకు ఇక్కడ స్త్రీ పదాన్ని వాడాడు? ఆయన ఉత్పత్తి చేయమని బ్రహ్మదేవుడు చెప్పిండు కదా మాతాజీ, అందుకే శ్రీకాముడు అంటే మా కదా, అందుకే అన్నారు అనుకుంటా మాతాజీ. ఓకే, ఇంకా ఎవరైనా? హరే కృష్ణ. ఓకే, మనము ఈ మైథున ప్రకారం అంటే మాతాజీ చెప్పింది అయ్యి ఉండొచ్చేమో నాకు తెలీదు, బట్ యాక్చువల్గా ఆచార్యులు వీళ్ళు చెప్పేది అతను ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ కామలోలలో ఉంటామో వీటిలో ఉన్న వాళ్ళకి మనం చూడండి వెళ్ళి ఎంత భక్తి గురించి చెప్పినా వాళ్ళకి ఆ అసలైన గోల్ ఏంటనేది మర్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా మైథునం వెనకాలే ఉంటారనమాట. సో అందుకని నువ్వు అలాంటి వాటిల్లో అంటే దేహభావంలో ఉండి ఈ విధంగా అంటే అతను ఏంటి ఆ కోపంలో పదాలు అనమాట, అవి కరెక్ట్ గా అతను అదేనా స్త్రీ కాముడేనా అంటే అలా ఏం కాదు. అతనే మామూలు మనిషి కాదు కదా, దక్ష ప్రజాపతి కదా. బట్ కానీ ఏంటి ఒక దేహభావం అతను అసలైన మన ఏమంటారు మనకు లాస్ట్ గోల్ ఏంటి, గతి ఏంటి అనేది మర్చిపోయాడు అనమాట. సో అందుకోసమని ఇతను ఆ స్త్రీ కామలోలుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా మర్చిపోతూ అందుకొని ఆయన నువ్వు అలా స్త్రీ కాముడే, అందుకొని అసలు భక్తిని మర్చిపోతూ
అని చెప్పేసి చెప్పి అనుకొని నీకేంటి అంటే తొందరలోనే నీకు మేక ముఖం వస్తుంది అని చెప్పి ఇక్కడ మేకను వాడాడు. మాతాజీ అది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్. వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంటే అజ్ఞానంలో మనకి ఉంటుంది మాతాజీ మేక యా అందుకే. మీకు గుర్తుందా మాత మీకు కేటగిరీస్ లో చెప్పారు ఒక్కో గుణంలో ఏ జంతువులు వస్తాయి ఏంటి అని చెప్పారు, మీకు గుర్తుందా? ఏ జంతువు వస్తుంది ఆ రాసి కేటగిరీ వస్తాయి. అవును, డల్ గా డమ్గా ఉంటుంది. ఏంటంటే ఎంతసేపు ఆ ఏ మనకి తినడానికే ఆకులు నమలడానికి. అజ్ఞానం. ఎస్ మాతాజీ, ఇది తప్ప తనకి ఇంకా ఏమీ తెలియదు. సో నువ్వు ఆల్మోస్ట్ అలా యాక్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు కావాలి అని చెప్పేసి మేకమొఖం అని చెప్పి చెప్పారనమాట. ఓకేనా? అది ఏం చేస్తుంది, మ్యా మ్యా అంటుంది. ఇంకో రెండో పదం లేదు. ఇక్కడ కూడా అక్కడ ఏ భావం ఆయన నేను నేను నాకు గౌరవం అనుకుంటూ ఉన్నాడు కదా. సో అందుకోసం అనేసి తోటి ప్లస్ వచ్చేసి ఆ మేక అనేది ఆ అది ఎప్పుడు కూడా అజ్ఞానంతో ఉంటుంది, ఉంటుంది. ఆ ఏమంటారు, అంత యాక్టివ్నెస్ అనేది తక్కువ అన్నమాట, అది మెయిన్ గా. సో దానికోసమని ముఖం కావాలి అని పెట్టాడు అనమాట. ఓకేనా రాజీ, సాటిస్ఫైడ్? కంప్లీట్ గా కాదు మాతాజీ. కంప్లీట్ గా కాదా? అంటే తగ్గట్టుగా ఎప్పుడు ఏంటంటే నా నా ఇప్పుడు మే మే అంటే మనకి ఏంటిది, నా యొక్క అని కదా. ఆ, ఓకే, సో ఎప్పుడు ఆ నేను గొప్ప, నా కోసం నుంచోవాలి. ఇంకా అంటే మిగతా పక్క వాళ్ళు ఎవరు కూడా కొంచెం పెద్ద పొజిషన్ లో ఉన్న ఏది కూడా తట్టుకో విధంగా ఉన్నాడు కాబట్టి ఆ కేటగిరీలోకి మేక కూడా వస్తుంది కాబట్టి అని చెప్పేసి ఆచార్యులు చెప్తారనమాట. ఓకే, ఓకే. క్లియర్ నేను చెప్- చూస్తాను. ఓకే. మాతాజీ రేవతి చెప్పే గొప్ప జవాబు ఒకటే. నేను చెప్పే జవాబు ఒకటే, వేచి ఉండు. ముందు చాప్టర్స్ ఆహా వేచి ముందు ముందు చాప్టర్స్ హరే లో దాని కృష్ణ. గురించి కూడా మాతాజీ వెయిట్ చేయమంటున్నారు రేవతి మాతాజీ. మాతాజీ మీద అసలు చాప్టర్స్ ఏమీ వినిపించలేదు, మీరు మళ్ళీ మళ్ళీ మాతాజీ ఏం చెప్పారంటే వెయిట్ చేయమ్మా, నెక్స్ట్ ఫర్దర్ గా తెలుస్తుంది ఇంకా రాబోయే చాప్టర్స్ లో అని అయ్యో, చెప్పారు. అయితే అది నా చాప్టర్స్ లో రెగ్యులర్ జవాబు ఆన్సరే. 2 to 20 కొంచెం కట్ అవుతుంది. అది నాకు రెగ్యులర్ ఆన్సర్ అయితే. నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తున్నాయి. థ్యాంక్ యూ. నిజంగా ఎప్పుడైతే అతనికి మేక శరీరం వస్తుందో ఎందుకు మేకదే పెట్టారు అనేది కూడా వస్తుంది. సో అప్పుడు మాతాజీ చెప్తారు. ఓకే ఓకే. బుద్ధిర విద్యాయాం కర్మమయ్యామసౌజ సంసరన్ విహమే సారీ సంస సంసరన్ ఓకే తౌ అనుసర్వాన్. హరే కృష్ణ మాతాజీ. యా, చదవాలా మాతాజీ? చదవండి సరోజ మాతాజీ. విద్యా బుద్ధిర విద్యాయాం కర్మమయీ సౌజడః సంసర్ సంసర్విన్త్వః ఏ చామమును చాముమను సర్వామను మాతాజీ చాముం దగ్గర బ్రేక్ ఇవ్వండి. అనుసర్వ. ఓకే, చాము మను సర్వావ మానినం, అంతేనా మాతాజీ? యా సర్వావమానినం. లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థము వలె మందమంతులైన విద్యా ఉద్దేశపూర్వకంగా శివుని అవమానించిన జన్మ మృత్యు వలయము నందే నిరంతరం విందురు కాక. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటారు, ఈ మిగతా ఇప్పుడు బ్రాహ్మణులు అందరూ అన్నమాట ఎవరైతే ఉన్నారో దక్షుడికి అనేసి నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు వీళ్ళకి
జ్ఞానం లేదు. సో వాళ్ళకి ఇప్పుడు ఏముంది, లౌకికమైన విద్య అన్నమాట. సో వాటి వల్ల ఏమో అంటే వాళ్ళు జడ అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి నాకు. జడ పదార్థం మనకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఏమో అర్ధలకండ ఉంటుంది. యా, మొద్దులాగా ఉంటుంది. ఓకే. సో యాక్చువల్గా భక్తి మహారాజ్ ఒక లెక్చర్ లో చెప్తారనమాట, ఈ జడ అంటే ఏంటి అంటే, వాళ్ళు భగవంతుడిని నమ్మకపోగా, వాళ్ళు చెయ్యకపోగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు అనమాట, హాస్యం ఉంటారు. ఏ ఏం పని లేదా మీకు ఇప్పటి నుంచి, ఇప్పుడు మనల్ని ఎంతమంది అంటే అలాగా, ఇప్పుడు నుంచే ఎందుకు మీకు, ఇప్పుడు నుంచే భక్త్యా, ఎప్పుడు ఏజ్ చేసుకోవాలి కానీ అలాగా. సో అలా భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళని వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే వీళ్ళు ఏ విధంగా అంటే విద్యాబుద్ధులు ఉంటాయి, అవి కూడా లౌకికమైనవి. అందుకే ఫస్ట్లో ఎవరు ఉండేవారు కాదు. జాబ్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులే. వాళ్ళనే పంపించే వాళ్ళు దూరము. వాళ్ళు వచ్చేసి చదువుకోవడానికి వెళ్ళారు. సో వాళ్ళ పొలాలన్నీ కూడా తీసుకొని మేము చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అంత మిగతా వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ అమెరికాలో అలా వెళ్ళిపోతూ ఉన్నారు చదువులు చదువుకొని. వాళ్ళ కింద ఎవరున్నారు, లోయర్ సిబిఎస్సి ఎస్టీ వాళ్ళంతా పొలాలు తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటి అంటే, అందుకని వాళ్ళకి ఆ విద్యా బుద్ధులు అనేవి చాలా బాగుంటాయి. కానీ ఏంటంటే విద్య కాదు అది, ఏదైతే భగవంతుడికి సంబంధించింది ఆ విద్య అని తెలుసుకున్నాం కదా. మనకి ఈశోపనిషత్తులో వస్తుంది, చాలా వాటిలో వస్తుంది మనకి. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి అవిద్య అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు దేహ భావంతో వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేద్దామా ఇది, కాబట్టి దానికి తగ్గ పనులు చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏంటంటే ఆ విధంగా పెట్టారంటే, మీరు పూర్వకంగా మీరు శివుణ్ణి అవమానించారు కాబట్టి అది అనుకోకుండా జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగానే చేశారు కాబట్టి. ఇప్పుడు మనం ఎప్పుడైతే భగవంతుడిని పట్టించుకోకుండా మనం పక్క వాళ్ళని చేసే వాళ్ళని నవ్వుతూ మనం ఆ విధంగా ఉన్నాం అనుకో, ఏమవుతుంది? మనం నెక్స్ట్ ఏమవుతాం? ఒక పర్టికులర్ అనేం లేదు, ఏ కోవలోకి వెళ్తాం మనం. అదో లోకాలకి, లేకపోతే మనం వెళ్ళిపోతాం అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, శిక్ష అనుభవించి రేతి గోపిమాత ఏమైంది, దాని తర్వాత ఏమవుతుంది, జన్మ మృత్యు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ పాపం అయిపోతుంది, మళ్ళీ జన్మ తీసుకుంటారు, మళ్ళీ ఉంటారు. సో ఎప్పుడైతే మళ్ళీ భక్తుల యొక్క అసోసియేషన్ తగిలి గా మారుతారో అప్పటి వరకు ఏమవుతుంది, వాళ్ళు ఈ జన్మ తిరుగుతూనే ఉండాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే విద్యాబుద్ధులు నేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అసలైన విద్య వైపే ఉండి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఏమవుతుంది, జన్మ మృత్యు వినయంలో పడితారు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఇక్కడ అదే ప్రపాదుల వారు అదే చెప్తున్నారు అంటాం కదా మనకి. ఎవరైతే నమ్మరు వాళ్ళని పాషాండ హృదయం అంటే రాయిలాగా చెప్తూ ఉంటారు చూడండి. ఆ విధంగా ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ ఆధ్యాత్మికం అనేది ఉండదు, లౌకిక విద్యతోనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళకి ఈ శాపాలన్నీ కూడా తర్వాత అక్కడి నుంచి ఇంకా నందీశ్వరుడు ఇంకా వెళ్ళలేదు, చెప్తాడు, అది కూడా చూద్దాము. సో ఇప్పుడు ఇది అతను ఏమనుకున్నాడు, ఈ కరెక్టే అనుకొని అతనే అనుకుంటాడు దక్షుడికి ఇవ్వాలి శాపం, మళ్ళీ వీళ్ళకు కూడా. ఎందుకు అంటే శివుడిని అవమానించారు కాబట్టి, వాళ్ళు మాట్లాడకుండా కామ్గా ఉన్నారు కాబట్టి, అందుకని శివుడికి బ్రాహ్మణులకి ఇచ్చాడు ప్లస్ ఇక్కడ కూడా ఇచ్చాడు అని చెప్పేసి. గిరశ్రుతయా పుష్పిణ్యా మధుగంధభూరిణ చోన్మదితాత్మాన సమ్మోహరద్విషః. గిరశ్రుతయా పుష్పిణ్యా
గంధూరిణ మద్నాచోతాత్మన సమ్ముహ్యంతు హరద్విషః. కృష్ణ మనో వేదవాక్యులైనందున పరమశివుని ఎడ ద్వేషమును పూని ఆ విధముగా జడులైన వారు కామ్యకర్మలయంటే సో ఇవి ఏంటంటే మనం ఇందాక ఎటువంటి కామ్య కర్మల్లో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేహ భావంతో ఉండి ఎంజాయ్ చేయడానికి దానికోసం. సో అలాంటివి ఎక్కడ అంటే వేదాల్లో ఉంటాయి. కొన్ని రాస్తారు. అసలు ఎందుకు అంటారు వేదాలు రాస్తారు? మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా వేద ఓన్లీ ఉండొచ్చు కదా, ఇంటి యాక్టివిటీస్ ఇవన్నీ మనకి డిఫరెన్స్ తేడా తెలియాలనేమో ఓకే, ఒకడా తెలియాలని. ఇంకోటి అంటే గాని హరే కృష్ణ మాత అంటే గాని మార్గం తాలూకు తెలియదని మాతాజీ. మీకు పురుషుడు ఎందుకు వచ్చాడు అనేసి మనం చెప్తాం. మీకు ఎవరికైనా గుర్తుందా? ఎందుకు గురించి మనకి అంత ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవడం. మాతాజీ చెప్పారు సార్, మాతాజీ చెప్పారు, నేను చెప్పాను. చాలా కూడా ఉంటుంది కదా, అలా చూసి అలా కరెక్ట్. సేమ్ అలాగే ఇప్పుడు మనం ధ్రువ మహారాజ్ తీసుకున్నాం. తో బయలుదేరాడు ఆయన, రాజ్యాలవి కావాలని కావాలి, అసలు తండ్రి ఒడిలో కూర్చోవాలి అని వెళ్తాడు. వెళ్ళి తపస్సు చేస్తాడు. మరి ఇప్పుడు ఒక కోరికతో వెళ్ళాడు, మరి చేశాడు. చేసిన తర్వాత ఆయనకి ఏమో వచ్చేసానా అనవసరంగా అంటాడా లేదు? మొన్న మనం డైవర్ట్ అయిపోయి ఇంకేదో స్పిరిచువల్. సో ఎస్ మాతాజీ, సేమ్ అలాగే ఇక్కడ ఏంటి అంటే అవి ఎందుకు పెట్టారు అంటే దాని వల్ల అట్రాక్ట్ అయి వెళ్ళిపోయిన తర్వాత మనం చేస్తూ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం చాంటింగ్ కానీ కానీ ఇప్పుడు ఈ క్లాసులు కూడా ఎలా చెప్తున్నారో ఈ మాట్లాడతాము. వచ్చిన తర్వాత అది ఏదో నచ్చుతుంది మనకి. సో ఇప్పుడు అట్రాక్ట్ అయిపోయింది. రోజు ఈ టైంకి ఆటోమేటిక్ గా క్లాస్ అయిపోయి ఎదురు చూస్తున్నామా లేదా? ఒకరోజు ఎప్పుడు ఇస్తే మీరే చెప్తున్నారు మాకు నచ్చట్లేదు, మేము ఈ క్లాస్ దాన్ని ఎదురు చూస్తున్నాము. సో ఊరికి రకంగానే వచ్చాము, కానీ ఇప్పుడు ఎలాగైపోయాము మనం దానికి మనం బాగా అట్రాక్ట్ అన్నమాట. అలాగే ఏంటంటే ఏదో ఒక రకంగా భగవంతుడు ఏంటంటే 4 రకాలు ఏదో దానికి ఇప్పుడు మనకి చూడండి ఫలశ్రుతి అవసరం. భాగవతంలో ప్రతి చాప్టర్ తర్వాత ఫలశ్రుతి కూడా మనం చూసాం. 6 మన ఈ దేవభూతి వీళ్ళందరి పేర్లు చదివి విన్నందువలన పాపం నశించిపోతుంది అని చెప్పారు. సో ఇది దానికోసమే చదువుతున్నామా? కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే దీనికోసమనే అట్రాక్ట్ అయిపోయి భాగవతం ముట్టుకుంటారు, భాగవతం చదువు. సో ఏంటంటే మనం ముందుకెళ్తాము అని చెప్పి ఏంటంటే ఈ శాస్త్రాలు మనకి అనేది చెప్తూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే దానికి పోయారు అని చెప్పి ఇక్కడ ఎందుకంటే వాళ్ళ పరమశివుడి దగ్గర వాళ్ళకి అందుకొని ఎప్పుడు ఇలాంటి పనుల మీదే ఆసక్తి
వేరే రకమైన పనులేవి కూడా జడులైన వారు దానికి ఏంటి అంటే వాళ్ళకి ఇంకా కృష్ణ సుప్రీం అనేది నమ్మరు అనమాట. ఎప్పుడు చూడు వాళ్ళు ఉంటారనమాట. ఇంకా ఎవరైనా అదే అందుకు ఇక్కడ ప్రపాదుల వారి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళకి స్వర్గలోకాల కోసం, వీటి కోసం, స్వర్గ ప్రాప్తి కోసం, లేకపోతే ఉన్నత పదవి కోసం, లేకపోతే ఉన్నత కోసం, దానికి వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకి ఒక పుష్పం ఉందనుకోండి, అప్పుడే గా ఉంటుందా? ఉంటుంది. ఆ స్వర్గలోక కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిందే. ఇక్కడ అంతే సేమ్ మకరందం దాంట్లో శాశ్వత ఒక తీసుకుంటూ వెళ్ళిపోతుంది. సేమ్ మనకి ఏం చెప్తున్నారు అంటే కూడా ఈ మధుర వాకులతో అయిపోయి మనం చేసుకున్న అవి ఏంటంటే ఒక కాసేపు ఉండేవి, తాత్కాలికమైనవి కాదు మనకి చెప్తూ ఉన్నారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పిల్లాడి దగ్గర నుంచి బొమ్మలు ఆక్కున్నాం అనుకోండి, ఏం చేస్తాడు ఆ పిల్లవాడు? ఏడుస్తాడు. అదే ఒక పెద్ద బొమ్మ అతను ఏం చేస్తాడు? ఎందుకు ఏడవడు? ఈ పిల్లాడు ఏడవట్లేదు? ఇది చిన్న పిల్లవాడికి ఇది బొమ్మ అని. సో అదే విధంగా కూడా ఏంటంటే రెండు దారులు ఉంటాయి. కానీ ఎలా చూసారా, ఒక మనకి నడిపే వాళ్ళు ఎక్కువగా ముందుగా కప్పుతారు, చూసారు ఎప్పుడైనా? అలా ఇంకా దృష్టి అటు ఇటు స్ట్రైట్ గానే ఉండాలన్నమాట. సేమ్ అంటే మనకి ఎన్ని కూడా మన ఎదురుగా మనకి తీసుకుంటే ఏడవలేదు. మనకు ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చు, కానీ మనం ఏడవకుండా మనం డైరెక్ట్ మన వైపే అన్నీ కూడా శాస్త్రం అని చెప్పి మనము ముందుకు వెళ్ళాలన్నమాట. సర్వభక్షా ద్విజా ధృత విద్యా తపోవ్రతాః విత్త దేహేంద్రియా రామ యకా విచరంత్విహ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, ఇందా నుంచి నిరంజన మాతాజీ. నేను మాతాజీ పేరు ఏంటి మర్చిపోయాను. చదువుతున్నారు మాతాజీ చెయ్యి రైస్ చేసి ఇందా నుంచి మాతాజీ చదువుతానన్నాడు. నాగచంద్రిక నిరంజన, సారీ. ద్విజావృత్యై ధృతవిద్యోవ్రతాః విత్త దేహేంద్రియా రామ యాచక. బ్రాహ్మణులు కేవలం దేహ కొరకే విద్యా వ్రతములను చేపట్టి రహితలగుదురు. కేవలం దేహ సంతృప్తి కొరకే ఇంటికి హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి కలియుగంలో చూస్తున్న బ్రాహ్మణులకు అన్ని లక్షణాలు ఉన్నాయా లేదా? ఎగ్జాక్ట్ గా వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటి? ఎంత ఇస్తారు? ఏం చెప్తారు ఫస్ట్? నాకు ఇంత సంభావన ఇవ్వాలి. ఎంత సంభావన ఇవన్నీ. మాతాజీ ఇవాళ సంథింగ్ మీది ఫోన్ ఏదో ప్రాబ్లమ్ గా ఉంది. అవునమ్మా, తెలియదు. ఇప్పుడు బాగానే వచ్చింది. సో మాతాజీ చెప్పినట్టు సంభావన ప్లస్ అన్నమాట. సో వాళ్ళు
ఏదైనా ఒక తపస్సు ఏదైనా చేశారు అంటే కూడా ఒకటి ఉండాలన్నమాట. దేహం సంబంధించింది ఏదో ఒకటి చేస్తారు. అంటే మేము ఏకాదశులు చేస్తాము అవి ఎందుకు మన వ్రతాలకి ఆ విధంగా అన్నమాట. విద్య వాళ్ళు ఏంటంటే ఊరికే నేర్చుకుంటారు, ఇంట్లో ఉండదు. సరైన మంత్రాలు చదువుతారంటే అనమాట. ఇంకో భక్ష విచక్షణ రైతులు ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా వాళ్ళకి జ్ఞానం కూడా ఉండదు. చూస్తున్నాం కదా, తింటారు, చాలా కూడా తింటూ ఇంజెక్షన్ లేకుండా పోతుంది వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ దేహ తృప్తి కోసం ఏం చేస్తారు అంటే ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకుంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళడం, భిక్షం ఎత్తుకోవడం, అది కూడా దేనికోసం అంటే ఓన్లీ దేహం కోసం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అసలు బ్రహ్మలు అంటే మనం నేర్చుకున్నాం అనేక గుణాలు చెప్పేసి వాటిలో వాళ్ళు ఇప్పుడు ఏది కూడా చేయట్లేదు అనమాట. సో అందుకనే వాళ్ళకి ఏంటి అంటే ఏంటి వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం అని చెప్పి దాతో బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు వాళ్ళు పోవాలి అనే దాంట్లోనే ఆతో ఉంటూ ఉంటారనమాట. సో మనకైనా చూడండి, అసలు మనం ఏంటి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, అసలు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం అనేది తెలుసుకోవాలని మనలో ఎప్పుడైతే జిజ్ఞాస మొదలవుతుందో అప్పుడే కదా మనము ఇంకా కొంచెం ముందుకు వచ్చింది ఇలా చేద్దాం అనుకోండి, ఉపయోగం ఏముంది, ఇంకా మనం ముందుకు వెళ్ళనే వెళ్ళము. అసలు ఈ లైఫ్ ఎందుకు, మనకి కష్టాలు ఎందుకు పడుతున్నాయి, అసలు ఈ జన్మ ఏంటి, ఈ మృత్యు ఎందుకు వస్తుంది, మనకి ముందుకే అని జిజ్ఞాస మనలో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ముందు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆ భగవంతుడి నాలెడ్జే ఉండదన్నమాట. కానీ మనకి మానవ జన్మ దుఃఖాన్ని మనకేంటంటే ఎప్పుడు ఈ వేదాల్లో ఏముంది ఏంటి తెలుసుకోవడం, మనం దేని నుంచి బయటపడడానికి మనం ట్రై. సో మనకి ముందున్న ఆచార్యులు కానీ ఏం చెప్తారు, మనం పెంచాలి అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న క్వాలిటీస్నే వాళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు అనమాట. అయితే దానికోసం నుంచి వచ్చారు. ఇంకో వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఎక్కువగా మెయిన్ మనకి ఏదైతే ఏమంటారు మనం ఇంట్లో పుడితే వాళ్ళే బ్రాహ్మణులు అనడం చాలా తప్పు. అది మనకు తెలుసు. భక్తిదాన్ కూడా చాలా ఎక్కువగా స్పీచ్ మీద ఇది తప్పు చేయడానికి కూడా ఎప్పుడు కూడాను వెళ్తూ ఉండేవారు. సో మనకి ప్రపాదుల వారు కూడా చాలా సార్లు మనకి చెప్పున్నారు. మనకి భగవద్గీతని మనం చేసే పని బట్టి మనకి వర్ణం అనేది వస్తుంది, దీన్ని బట్టి కాదు. అయితే ఈ రోజుల్లో తప్పు మనకి 6 పనులు చెప్తూ ఉంటాం. ఎవరికైనా గుర్తున్నాయి బ్రాహ్మణ? హరే కృష్ణ. వేదజ్ఞాన పఠనం చేయాలమ్మా. పఠనం, శుచి శౌచం అవి లక్షణాలు మాతాజీ. 6 పనులు చేయాలి: పఠన, పాఠన, యోజన, దానం ఇవ్వడం అనమాట. ప్రతిగృహిత ఓకే, దాన్ని తీసుకుని మళ్ళీ దానం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ గా వెనకటి రోజుల్లో ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా దేనికన్నా వెళ్ళి మనం ఆనందంతో ఆ రోజు ఖర్చుకి ఎంత కావాలో అనుకొని మిగతా దానం చేయాలి. ఈ విధంగా ఏంటంటే అనేవి ఉంటాయి, ఏమీ లేవన్నమాట. సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒకసారి ప్రభుపాదుల వారికి ఏమవుతుంది చూసామంటే, వాళ్ళు బ్రాహ్మణులు ఎందుకంటే నుంచి వీళ్ళందరినీ డివోటీస్ తీసుకు
వాళ్ళ టెంపుల్లో ఎక్కడికి కూడా రానిచ్చేవారు కాదు. ఈ విధంగా ఉండేదన్నమాట. ప్రపాదుల వారికి ఒకసారి ఏంటంటే యామిని మాతాజీని తీసుకొని ఆ వెళ్తారనమాట. వెళ్తే వస్తాడు అక్కడికి. వచ్చి బ్రాహ్మణుడు ఏంటంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఏంటంటే చెప్పాం కదా విద్య నేర్చుకొని ఉంటారు. అదేంటంటే ఊరికే ఒక నామకే అనమాట. సో అందుకొని వాళ్ళు మంత్రాలు అవి ఇవి చదువుతూ లేదు వీళ్ళు రాకూడదు, వీళ్ళు ఫారినర్స్, వీళ్ళకి అసలు ఏమీ తెలియదు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు గుడిలోకి రా అని నిషేధం ఉండేది అనమాట. సో ప్రపాదుల వారు ఏంటంటే ఆ యామిని మాతాజీని పిలిచి గీత ఉపనిషత్తు ఉంది కదా దాంట్లో శ్లోకం యాక్చువల్గా యామిని మాతాజీకి ఏంటి 3 దాంట్లోను కాకపోతే ప్రపాదుల వారు పిలిచేసి నీకు ఉపనిషత్ చెప్పేసే అన్నారు. సో ఈ మాతాజీ టెన్షన్ అనమాట. ఏంటబ్బా అయిపోయమన్నారు, మొత్తం అడిగితే నేనేం చేయాలి, నాకేమో 2 3 వచ్చు అనుకొని 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా అన్నారు, 3 చెప్పేసింది అనమాట. చెప్పింది ఆయన ఎన్ని చెప్తావు మొత్తం చెప్పక్కర్లేదు నువ్వు అని ఆపుతారనమాట. ఆపేసి చూసారా వీళ్ళకి భగవద్గీత వచ్చు, భాగవతం వచ్చు, మా శిష్యులందరికీ కూడా అన్నీ తెలుసు, ఇంకా టెంపుల్లోకి రావడానికి మీలాగే వీళ్ళు నేర్చుకున్నారు కదా అని అడుగు అని శ్లోకాలు కానీ ప్రొనౌన్సియేషన్ అనేది సరిగ్గా లేదు, ఆ చెప్పే విధానంలో ఉన్నాయి అని చెప్తారనమాట. అప్పుడు ప్రపాదుల వారు అంటారంట 5 తప్పులు ఉన్నాయి కానీ వాళ్ళకి రెనౌన్సియేషన్ అంటే అన్నిటి మీద విరక్తి, నియమ నిబంధనలు పాటిస్తారు. మరి మీరు ఇన్ని చదువుకున్నారు, మీరు కాఫీ వదిలేయగలరా? ఎందుకంటే తమిళనాడులో కాఫీ బ్రాహ్మణులు కాదు కదా అనేది వదలరు వాళ్ళు. సో అందుకని మీరు కాఫీ వదలగలరా? వీళ్ళు కాఫీలు వదిలేశారు, ఈ నియమ నిబంధనలు కూడా పాటిస్తూ ఉన్నారు, మీరేం చేయగలరు చెప్పండి అనేసి ఎదురు తిరిగి మళ్ళీ ప్రపాదుల వారు అడుగుతారంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడంట, నాయనా మీ వాళ్ళంతా కూడా పక్కా డివోటీస్, వాళ్ళు గుడిలోకి రావచ్చు అనేసి ఎల్లో చేస్తాడంట. సో అలాగా అది వంశపారంపర్యదో పదవో కాదు, వాళ్ళని ఏంటంటే ఇంట్లో వాళ్ళని యమునా తల్లి, యమునాదేవి యామిని మాతాజీ అని విన్నాను. మాతాజీ ఎప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో యామిని పేరు వినలేదు, అందుకని చెక్ చేసుకో. నేను చెక్ చేస్తాను. ఓకే, యామిని ఆర్ యమునా మాతాజీ. మాతాజీ సో ఇది ఎక్కడో విన్నాను నేను, అది గుర్తు చెప్పాను. అయితే ఇదేంటంటే వీళ్ళకి సో అందుకే వాళ్ళని ఏంటంటే ఆ రోజుల్లో గుళ్ళోకి రానిచ్చేవారు కాదు, ఇవన్నీ చేసేవారు అని చెప్పేసి ప్రభుత్వ వారు చెప్తూ ఉన్నారు అనమాట దీంట్లో. ఇంకా వాళ్ళకి ఏదంటే ఏది తినొచ్చో ఏది తినకూడదో ఆ విచక్షణ గుణం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు దేహభావనే ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అనడం కరెక్ట్ కాదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే కలియుగంలో వైష్ణవులాగా తెచ్చుకొని సంపాదించుకొని ఉన్న వాళ్ళని చేస్తున్నారు, రాకుండా మీరు అని చెప్పేసి వారు చెప్తున్నారు. మహాని ఖండిస్తూ ఉన్నారనమాట. అయితే బ్రాహ్మణ ఇంట్లోనే జన్మించారు, కిబా కిబా న్యాసి శూద్రకేనేనాయ్ యయి కృష్ణ తత్వవేత్త గురు గురు మాతాజీ. లాస్ట్ లైన్ మర్చిపోయాను, ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి మాతాజీ శ్లోక. కిబా న్యాసి శూద్రకేనేనాయ్ యయి గురు వస్తుంది. సో మీనింగ్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు శూద్రుల ఇంట్లో పుట్టచ్చు, గృహస్థు, కృష్ణ సంబంధం సంపించిన జ్ఞానం గనక ఉంటే గురువు అయ్యే అర్హత అనేది ఉంటుంది. బ్రాహ్మణులే గురువు అవ్వాలి అది కాదు, ఎక్కడ అనేది ముఖ్యం కాదు. వాళ్ళకి భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క జ్ఞానము తత్వము తెలిసి ఉన్న వాళ్ళు గురువు అర్హత ఉంటుంది అనేది ఇది మనకి చైతన్య రామానందరాయతో చెప్తూ వస్తుంది శ్లోక. అలాగే ఇది ముస్లిం మళ్ళీ రామ్. సో వీళ్ళందరూ కూడాను వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప శిష్యులుగా ఆయనకి అనమాట. సో ఇదంతా కూడా ప్రూఫ్ చేశారనమాట చైతన్య మహాప్రభు. మెయిన్ ఈ తో కాదు,
ఇది మన ఆచరణతోటి మనం నేర్చుకునే దాన్ని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ చైతన్య మహాప్రభు ఎంత కరుణామయిలో వాళ్ళందరినీ వైష్ణవులుగా మార్చారు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ పరంపర వల్లనే కూడా నేర్చుకుంటున్నాము, తీసుకుంటున్నాము. ఆ సాంప్రదాయంలోకి బ్రాహ్మణుల క్వాలిటీస్ ఇస్తూ ఉన్నాం అనమాట మనం. తస్యైవం శాపం శ్రుత్వా ద్విజకులాయ వై సృజచ్చాపం బ్రాహ్మం దురత్యయం. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చదవండి మాతాజీ. శైవం వదతః శ్రుత్వా ద్విజకులాయ వై ప్రత్యసృజచ్చాపదండం దురత్యయం. ద్విజకులమంతయు ఆ విధంగా వారినిచే శపింపబడినప్పుడు ప్రత్యేకంగా శివానుయాయులందరకు మగు బ్రాహ్మణ శాపము నొసగెను. హరే కృష్ణ. హరే సో కృష్ణ మాత. కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇప్పటి వరకు ఏంటంటే మనకి 26 శ్లోకాల వరకు కూడా మనకి నందీశ్వరుడు వాళ్ళ దక్షుడు వాళ్ళ బ్రాహ్మణులు ఎవరైతే వాళ్ళందరికీ కూడా శాపాలు ఇచ్చారు అనమాట. 3 రకాల శాపాలు ఇచ్చారు. మనం అవన్నీ చూసాము. దక్షుడికి ఏమో మేకముఖం రావాలి అని, వీళ్ళకేమో దివ్య జ్ఞానం పోవాలి అని, వాళ్ళు ఎప్పుడూ కూడా గృహజీవనంలో ఉన్నట్టు నటించినప్పుడు కామ్యకర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి తెలియకుండా ఎప్పుడు కర్మ అనమాట. సో ఇప్పుడు అంటే అక్కడ భృగుమునికి చాలా కోపం అనమాట. సో ఆయన ఇప్పుడు ప్రతిచర్యగా ఏం చేస్తూ ఉన్నాడు, శివుడి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణ శాపం, ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్కువగా బ్రాహ్మణ శాపం అనే దాన్ని నొక్కి ఉన్నారనమాట. సో ఇది ఈ బ్రహ్మదండము అన్న బ్రాహ్మణ శాపం అంటే బ్రహ్మదండం అనేది ఈ వాడు అనమాట. సంస్కృత్ లో బ్రాహ్మణ శాపం అనమాట. సో ఇది ఏంటి అంటే ఇది చాలా దాని నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. దురత్యయ మనకి ఎక్కడ వచ్చింది దురత్యయ అనే పదం? భగవద్గీతలో వచ్చింది. ఎవరికైనా గుర్తొచ్చింది శ్లోకం? దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ. చాలా కష్టం అనమాట మనం ఈ భౌతిక ప్రపంచాన్ని దాటడం అనేది. కానీ ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో చాలా సునాయాసంగా దాటొచ్చు అని. మళ్ళీ మనకి భగవంతుని ఆ పెద్ద భౌతిక మహాసముద్రం ఒక ఆవు లేక దూడేదైతే దానికి అంతలాగా మారిపోతుంది. మనం చాలా సునాయాసంగా దాటి వెళ్ళొచ్చు అని భాగవతం వస్తుంది. సో ఈ విధంగా ఏంటి అంటే వీళ్ళు బ్రాహ్మణ శాపం అనేది కూడా కష్టమైనది తప్పించుకోవడం అని. దానికి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరిని చెప్పుకోవచ్చు మనకి ఎగ్జాంపుల్స్ బ్రాహ్మణ శాపం నుంచి? నేను మనకు శృంగి అనే బాలుడు బ్రాహ్మణ బాలుడు శపిస్తే దాన్ని మళ్ళీ ఇంకో సహాయంతో దాన్ని నెరవేర్చుకున్నారనమాట. పరీక్షిత్ మహారాజ్ చెప్పారు కదా మనకి నిన్న మాతాజీ. అలాగా మళ్ళీ నెక్స్ట్ వస్తూ ఉంటది అనమాట. వీణ అని అసలు మంచివాదనమాట. కాకపోతే అప్పుడు అతన్ని ఏంటంటే బ్రాహ్మణులు అందరూ కలిసి శపించి అతన్ని మంత్రాలతోటి చంపేస్తారనమాట. సో ఈ అంటే ఆ బ్రాహ్మణ శాపం అనేది వెనక్కి తీసుకోవడం అనేది ఉండనే ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే దాని నుంచి బయటపడాలి బట్ కానీ ఎప్పుడైతే మనం ఈజీగా తప్పించుకోవచ్చు. భక్తులు ఉంటారో వాళ్ళకి శాపాలు వచ్చినా వరాలు వచ్చినా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందంటారా? ఉండదు మాతాజీ. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి అది వరమైన శాపం మనం ఇక్కడే పడి ఉండాలి కాబట్టి సో దానికి పెద్దగా మనం పరిగణలోకి రెండు కూడా ఒకే అయిపోతుంది కాబట్టి అని చైతన్య చెప్తారనమాట. దాని శ్లోకం
దొరకలేదు. నేను ట్రై చేశాను సెర్చ్ చేయడానికి, బట్ కానీ ఎక్కడ వస్తుంది అనేది కూడా నాకు గుర్తు రాలేదు. సో మనం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ సుఖమైన ఏదైనా కూడా మనకి అది తాత్కాలిక తెలుసు కాబట్టి రెండు ఒకటే ఉన్నవి అని మనకు తెలుసు. భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడిని పట్టుకుంటే ఏంటి అంటే మనకి భగవంతుడి ఆశ్రయం వలన ఇవన్నీ కూడా మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు గుర్రం స్ట్రైట్ గా చూడడానికి కళ్ళకు గంతలు కట్టుకుంటుందో మనం ఆ భక్తి అనేది పెట్టి ఎదురుగా భగవంతుడి వైపు ఎఫెక్ట్ అనేది అని చెప్పేసి ఇక్కడ అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏంటి అంటే శాపమా లేకపోతే వరమా ఇవన్నీ వదిలేయండి. మనం భక్తి మార్గంలో భగవంతుని పట్టుకొని వెళ్ళాలి. అది వెళ్తే ఆటోమేటిక్గా మనకి శాంతి అనేది ఉంటుంది. భోక్తారాం యజ్ఞ మనకి అనేసి అందుకొని ఇంకా ఏంటి అంటే ఎప్పుడైతే ఇప్పుడంటే శివుడు కానీ వీళ్ళు చూడండి మళ్ళీ ప్రతిగా మళ్ళీ వెంటనే శపించలేదు. ఆయన కాముగా అందుకని ఏంటంటే వాళ్ళని చూసి చాలి అని అనిపించదు. ఇంకోటి ఏంటంటే శపించినా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు ఎవరిని శపించరు అని చెప్పేసి ప్రభుపాదులు గారు ఇది ఓన్లీ మన ఈ టైంకి చెప్తూ ఉన్నారు. మరి అప్పుడు ఎలా అయింది కదా శివుని ఎందుకు మరి ఆయన శపించారు అని మీరు అడగచ్చు. ఎవరు శపించరు అని చెప్తున్నారు కదా ఇక్కడ. శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారు వారు శపింపబడరు, అట్లే ఎవరిని వారు శపింప యత్నించరు అని చెప్పి. కానీ ఇదంతా ఒక లీల కోసం జరుగుతూ ఉంది కాబట్టి అది జరిగింది. అందుకే మనం చెప్పుకున్నాం కదా అది శపించినప్పటికీ కూడా వాళ్ళకి శివుడిని శపించారు కానీ అదేమైంది వరం అయింది. సో అలా ఏంటంటే శపించినప్పటికీ కూడా అది వరంగా మారుతుంది తప్ప వాళ్ళకి బాధ వచ్చేలాగా ఉండదు. అలా అని తిరిగి ఇక్కడ చెప్పేది సారాంశం అన్నమాట. సో ఇవాళ ఇక్కడికి నేను ఆపుతాను. నెక్స్ట్ 28 నుంచి మనము రేపు శ్లోకాలు చెప్పుకుందాము. అయితే ఇప్పుడు మనం దీని కారణం ఏంటంటారు? ఇప్పుడు భృగు మహర్షి శాపించడానికి కానీ నంది కానీ దక్షుడు శాపించడానికి కారణం ఏంటంటారు? కోపం మాతాజీ. కోపం. ఒక కోపమేనా? కోపము తర్వాత నేను అనే అహంకారం, అసూయ, అహంకారం ఈ మూడు. అయితే ఇప్పుడు ఎవరైనా మనల్ని ఎవరైనా నిందిస్తున్నారు అప్పుడు మనం ఏం చేయాలి? మౌనం. సో ఆ మౌనం ఎలా వస్తుంది? కోపం రాకుండా ఉండాలి అంటే సో దాని ఏంటంటే ప్రభుపాదుల వారిని ఒకళ్ళు అడుగుతారు. సో మనల్ని ఎవరైనా చేస్తూ ఉంటే భక్తులు అడుగుతారు వారు 3 పనులు చేయాలి అని చెప్పి చెప్తారనమాట. సో ఎప్పుడైనా మనల్ని జగడ కానీ వాళ్ళు కానీ ఏదైనా చేస్తూ ఉంటారు కదా మనకి మెయిన్ గా నా 5 పనులు చేయమని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి కీర్తన చేసుకోవాలి, మళ్ళీ నృత్యం చేయాలి, ప్రచారం చేయాలి. ఈ 5 ఉండాలి. కృషిస్తున్నా ఏం చేస్తున్నా పనులు మనం ఆపకూడదు. ఈ 5. నెక్స్ట్ రెండోది గురువు చెప్పిన బాటలోనే వెళ్ళాలి. గురువు ఏం చెప్తే ఆయన మనం చేసుకుంటూ పోతే మనం ప్రోగ్రెస్ అవుతాము, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ ఉంటాము. రెండోది ఏంటి అంటే మనకి సక్సెస్ ఆ కార్యం నెరవేరుతుంది అన్నమాట. మూడవది వచ్చేసి ఏంటంటే మనం ఎవరికి కూడా కూడా మనలో రియాక్షన్ అనేది రాదు అనేది అన్నమాట. ఒకసారి ఎవరు క్వశ్చన్ సో ఇది ఒక ప్రభు లెక్చర్ లో ఉందని మీకు కూడా చెప్పారు. ఓకే, హరే కృష్ణ. దానికి ఎగ్జాంపుల్ గా కూడా ఏం చెప్పారు అంటే ప్రభు ఇప్పుడు మనకి చూడండి పోలీస్ కంట్రోల్ ఉంటారు, గుంపు గుంపుగా జనం వస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు జనాలు లాఠీతో కొట్టరు మాతాజీ. ఫస్ట్ వాటితో ఆపడానికి పుష్ చేస్తారు.
వెళ్ళిపోండి అనేసి. సో అది కూడా ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళు వాటిని కూడా తోసుకుంటూ వచ్చారు. అప్పుడు మీరు అన్నట్టు లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ కూడా వినట్లేదు, ఇంకా అప్పుడు ఏం చేస్తారు? సెక్షన్ పెడతారు, పేలుస్తారు, తుపాకీ పేలుస్తారు. 144 సెక్షన్ పెడితే అంటారు కదా మాతాజీ. ఈ 144 ముందు ఇవన్నీ చేస్తారు, గన్తో పేలుస్తారు. గన్తో పేలి వాళ్ళు ఏమీ వినట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సహాయం తీసుకుంటారు. లేదనుకోండి, అప్పుడు ఒక పెద్ద ట్యాంక్ బండి లాంటిది వేసుకొని సో అప్పుడు కానీ వాళ్ళు భయపడిపోయి పారిపోరు అనమాట. సో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగానే మనం చాంటింగ్ అనేది ఏంటంటే, ఈ మనకి ఇంకా అది పట్టుకున్నాము అంటే అన్నీ కూడా చిన్న చిన్న ఏమొచ్చినా కూడా మనం దాటుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతాము అని చెప్పేసి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది మనం ఎంత ఎక్కువగా చేసుకుంటూ వెళ్తాం అంతగా మనం వీటన్నిటి నుంచి బయటపడతాం అన్నమాట. హరే కృష్ణ. సరిపోయినా ఉంది, అడగండి మనం దామోదర్ రికార్డింగ్ ఒకసారి కొంచెం 5